హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లింక్ చేసినటువంటి ఎన్ఎఫ్టీస్కి క్రెడిట్ రావడం లేదా, మీరు లింక్ చేసినటువంటి ఎన్ఎఫ్టీస్కి క్రెడిట్ రావడం లేదా, అయితే దానికోసం 3 గీతల పైన ప్రెస్ చేసి లెవెల్ 3 పైన ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే కూలెస్ట్ కలెక్టబుల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తాను. ఇక్కడ నేను కనెక్ట్ చేసిన ఎన్ఎఫ్టీలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెక్కీ ఎన్ఎఫ్టీ అనేది ఒకటి కనిపిస్తుంది. అవి 2 ఎన్ఎఫ్టీలు కొన్నాను. అయితే ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే ఏమంటుందంటే, ఈ ఎన్ఎఫ్టీ మీరు తీసుకున్నటువంటి ఎన్ఎఫ్టీ ఆల్రెడీ వేరే వాళ్ళ యొక్క ఫేవర్కి కనెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కనెక్ట్ చేసి ఉన్న ఎన్ఎఫ్టీని మీరు కొనడం వల్ల 30 రోజులు కూలింగ్ పీరియడ్లో ఉంటుంది అని ఇక్కడ చెప్తుంది. అయితే నేను ఈ ఎన్ఎఫ్టీని కొని 8 రోజులు అవుతుంది. ఇంకా 22 రోజుల తర్వాత నాకు దీనికి సంబంధించిన క్రెడిట్ పాయింట్స్ అనేవి వస్తాయి. మీరు ఎన్ఎఫ్టీ కొన్నప్పుడు మీకు కానీ క్రెడిట్ పాయింట్లు రాలేదనుకో, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే మీరు కొని కనెక్ట్ చేసిన నాటి నుంచి 30 రోజుల తర్వాత 1వ రోజు అంటే 31వ రోజున మీకు క్రెడిట్ వస్తాయి. ఒకవేళ మీరు కొన్నటువంటి ఎన్ఎఫ్టీ వాళ్ళు ఫేవర్కి కనెక్ట్ చేయనటువంటి ఎన్ఎఫ్టీ అయితే ఈ రోజు కొంటే రేపు మార్నింగ్ ఖచ్చితంగా మీకు క్రెడిట్ వస్తాయి. అంటే మనకు ఎలా తెలుసుకోవాలి అంటే, అది తెలుసుకోవడం చాలా కష్టం. దానికి సంబంధించింది నేను గూగుల్లో సెర్చ్ చేశాను, ఏమీ దొరకట్లేదు. దాన్ని కనుక్కోవడం చాలా కష్టం. మన అదృష్టం అదిగా. ఒకవేళ మనము కొన్న ఎన్ఎఫ్టీ కనెక్ట్ చేయకుండా ఉంటే అది అదృష్టం. ఒకవేళ కనెక్ట్ చేసి ఉంటే మన బ్యాడ్ లక్ అనుకోవాల్సిందే. కాబట్టి దీన్ని గమనించగలరు. ఇక్కడ చూడండి, నేను చాలా ఎన్ఎఫ్టీస్ కొన్నాను, కానీ ఇగో ఇక్కడ ఈ ఎన్ఎఫ్టీ 22 రోజులు టైం అడిగింది. అంటే నేను కొని 8 రోజులు అవుతుంది. ఇగో ఈ ఎన్ఎఫ్టీ 22 రోజులు టైం అడిగింది, దీన్ని కూడా 8 రోజులు అవుతుంది. ఇక్కడ ఈ ఎన్ఎఫ్టీని చూడండి, ఇది కొని 19 రోజులు అవుతుంది. ఇంకా 11 రోజుల తర్వాత నాకు క్రెడిట్ వస్తాయి అంటుంది. దీన్ని గమనించండి. అదేవిధంగా ఇది కూడా కొని 19 రోజులు అవుతుంది. ఈ 2 ఎన్ఎఫ్టీలను ఇది ముందుగా కొన్నాను, దీనికి ఆల్రెడీ రెడ్ మార్క్ వచ్చింది. అంటే 30 రోజుల టైం అడిగింది కాబట్టి మళ్ళీ ఇంకోటి కొన్నాను, అది కూడా 30 రోజుల టైం అడిగింది. నా బ్యాడ్ లక్ అనుకొని తర్వాత ఇక్కడ ఈ ఐఆర్ఓ అనేది కొన్నాను, అది వెంటనే యాడ్ అయింది. అయితే ఐఆర్ఓ కూడా రెగ్యులర్గా యాడ్ అవుతుందని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు కూడా కనెక్ట్ చేసి ఉంటే దానికి కూడా ఇక్కడ రెడ్ కలర్లో వాచ్ గుర్తు కనిపిస్తుంది. కాబట్టి మీ దగ్గర అమౌంట్ ఉంటే ఈ రెడ్ కలర్ రాగానే అది ఎలాగో మనకు క్రెడిట్ ఇవ్వదు. కాబట్టి మరొక ఎన్ఎఫ్టీని, తక్కువ ధరలో ఉన్న ఎన్ఎఫ్టీని కొనుక్కొని కనెక్ట్ చేయండి. మీ అదృష్టం కొద్దీ కనెక్ట్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్ రాలేదు అంటే మీకు అది రేపటి నుంచి క్రెడిట్ ఇస్తుందని అర్థం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.